అయితే నీ ప్రేమ వెళ్ళి సెంటిమెంట్ అనే ముళ్ళ పొదలో పడిందన్నమాట. ఇక వేయాల వరకు అయ్యాలే. అందుకే కదరా సపోర్ట్ గుంటావు నిన్ను తీసుకొచ్చింది. నువ్వేం బాధపడకురా, వాళ్ళన్నీ నొప్పించాలి అంతే కదా. ఇదిగో లాస్ ఏంజల్స్ మొత్తం తిరిగి వచ్చినోడిని. ఆఫ్టర్ ఆల్ ఈ విలేజ్ లెక్క మనకు నీ ప్రేమకు పెళ్లి చేస్తా. బండాపు హలో ఎక్స్క్యూజ్ మీ, వీడికి ఇంగ్లీష్ రాదు కదా. అరే ఇట్లారా, ఈ భూపతి గడి ఇల్లు ఎక్కడరా? ఏంటమ్మా అలా చూసావు? భూపతి ఇల్లు ఎక్కడా? కత్తి లేదు కాబట్టి బతికిపోయావు. ఇకనైనా భూపతి అన్నా అని పిలువు, అర్థమైందా? మైండ్ బ్లాక్ అయిందా? మనకున్న బ్లాక్ ఇదో బ్లాక్, అవన్నీ నాకు లెక్కలోకి రావురా. లాస్ ఏంజల్స్ లో నాకున్నట్టే ఈ విలేజ్ లో అతనికి మంచి వెయిట్ ఉంది అనుకుంటా. హలో అన్నా, భూపతి ఇల్లు ఎక్కడన్నా? అన్న అంటే ఫీల్ ఏంటి? నిన్నే తమ్ముడు, భూపతి ఇల్లు ఎక్కడా? ఏంటి మళ్ళీ బ్లాక్? నాకు విషయం అర్థమైంది. ఏంటో అది? భూపతికి అభిమానులే కాదు, అపోజిషన్ కూడా ఉంది. భూపతి పేరెత్తితేనే లెఫ్ట్ రైట్ వాయించారంటే ఇంకా భూపతి ఎలా ఉంటాడో ఏంటో. అమ్మా, బుజ్జమ్మ స్నేహితులు వస్తున్నారు. వాళ్ళు వెళ్ళే వరకు ఏ గొడవలు జరగకుండా చూడు తల్లి. భద్రా అన్నా, బుజ్జమ్మ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా? పనిని పంపించారన్నా. 2 గంటలైంది. తేడా వచ్చిందో తోలాలు లెగుస్తాయి. రిలాక్స్ రిలాక్స్. కోపం వద్దు. కోపం వస్తే టెన్షన్ వస్తుంది, టెన్షన్ వస్తే షుగర్ వస్తుంది, షుగర్ వస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే స్ట్రోక్ వస్తుంది, స్ట్రోక్ వస్తే నేనేం చేయలేను. కారణం నేను కిడ్నీ స్పెషలిస్ట్ కాబట్టి. ఇదిగో ఇటు చూడు. కిడ్నీ పడైందా? అది కాదా డాక్టర్? డాక్టర్ వైద్యనాథరెడ్డి. వైద్యం తక్కువ, నాదం ఎక్కువ. కత్తులు తుపాకులు బాంబులకి అన్న భయపడలేదు. ఇవన్నీ చెప్పి ఆయన భయపెడతావేంటి? ఇదిగో నయాన్నో భయాన్నో ఆయన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందయ్యా. లేకపోతే ఆయన్నే దైవంగా భావించే చుట్టుపక్కల 16 గ్రామాల వాళ్ళు మన ప్రాణాలు తీసేస్తారు. వాళ్ళందరూ ఒప్పుకున్నా సరే వారు తమ ఆరో ప్రాణంగా భావించే శ్రీవారి చెల్లెలు వారు మనల్ని ప్రాణాలతో ఉండరు. అన్నా పిల్లలు వచ్చారన్నా? బుజ్జమ్మా, నీ ఫ్రెండ్స్ వచ్చారు. చూశారా బుజ్జమ్మ స్నేహితులు ఎంత లక్షణంగా ఉన్నారో? అది నా బుజ్జమ్మ అంటే. రండమ్మా. వీళ్ళెవరు? మన బలి పంపిన డ్రైవర్లు అయి ఉంటారన్నా. సామాను లోపల పెట్టండి. నేను సామాన్ లోపల పెట్టాలా? మేము నందిని ఫ్రెండ్స్ అండి. మరి వీళ్ళు? వీళ్ళకి ఇల్లు చూపించడానికి వచ్చామండి. మాది ఈ ఊరే, పట్టాభిరామయ్య గారి అమ్మాయిలం. సంతోషం, వెళ్ళరండి. థ్యాంక్స్ అండి. డ్రైవర్లన్నా? బుజ్జమ్మ ఫ్రెండ్స్ అంటే ఆడపిల్లలు అనుకున్నానన్నా. సిటీలో ఫ్రెండ్స్ అంటే ఆడైనా కావచ్చు మొగైనా కావచ్చు కదా. అవునన్నయ్య, సిటీలో అందరినీ ఫ్రెండ్స్ అనే అంటాం. రా వంశీ. వంశీ మా అన్నయ్య. హలో అండి. భూపతి రాయుడు. ఉడతల బీకిన తాటెంకలాగున్నావు నువ్వు పండేంద్రా. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. నాకు తెలుసు. వంశీ మా వదిన. మా బామ్మ. మా ఫ్యామిలీ డాక్టర్ భద్రా అంకుల్. మా అన్నయ్యకి రైట్ హ్యాండ్. బుజ్జమ్మా, నువ్వు కాఫీ రెడీ చేయి. పదండి. మీరిద్దరు క్లాస్మేట్సా? తెలుస్తుంది. ముదురు మొహం. నువ్వు మా బుజ్జమ్మ క్లాస్మేట్సా? లేదండి, యాక్చువల్లీ ఫ్రెండ్స్. సిటీలో నువ్వేం చేస్తుంటావు? నేను వాడు మంచి ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అండి. సిటీలో మంచి బ్యూటీ పార్లర్ కూడా ఉంది. అంటే వాడు మామూలుగా అదనమాట. ఏమైంది ఎందుకు అవుతున్నారా? నవ్వుకుంటే బాగుండదు.
క్షవరాలోడివా? అలా అంటారేంటండి? ఈజ్ హెయిర్ స్టైలిస్ట్. తగ్గు. పని అయితే దీంతోనేగా? అవును. అయితే అదే. అబ్బాదే. అయినా తప్పే ఉంది. ప్రతి వృత్తికి ఒక గౌరవం ఉంటుంది. రేయ్ సోమనా, అయ్యా నువ్వెవర్రా? నువ్వెవరికి చేస్తావు? ఈ ఒక్కింటికేనండి. నీ బాబు ఎవరికి చేసేవాడు? ఆడు ఈ ఒక్కింటికేనండి. నీ బాబుకి బాబు ఎవరికి చేసేవాడు? ఆడు ఈ ఒక్కింటికేనండి. చూసావా, ఇలా 7 తరాలుగా ఆ కుటుంబం మా కుటుంబం మీదే ఆధారపడి బతుకుతుంది. ఇప్పుడు కొత్తగా నువ్వు అక్కర్లేదు. డొంక తిరుగుడు మాటలు నాకు అలవాట్లేదు. విషయానికి వస్తాను. ఇది నాకు నచ్చింది. మీ చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. మా బుజ్జమ్మని ప్రేమించింది ఎవరు? నేను ప్రేమిస్తున్నాను, నా భార్య ప్రేమిస్తుంది, మా బామ్మ, ఈ డాక్టరు, ఆ భద్ర, ఈ నేల, గాలి, ఈ ఊరు అందరూ ప్రేమిస్తున్నారు. కానీ నీ నోటి నుంచి వచ్చిన మాట నాకు నచ్చలేదు. ఈ ఇంటికి రాబోయేవాడు ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని గెలిచిన వాడై ఉండాలి. అన్యాయాన్ని ఎదిరించడానికి అవసరమైతే తల తీయడానికైనా ఇవ్వడానికైనా సమర్థుడై ఉండాలి. నా స్థానంలో కూర్చోడానికి అర్హుడై ఉండాలి. కంటికి రెప్పలా నా వాళ్ళందరినీ కాపాడుకోగలగాలి. అలాంటి వాడే ఇంటికి అల్లుడవుతాడు. ఇలాంటి వాడు కాదు. అర్థమైందా? ఊళ్ళోకి దిగ్గాని అర్థమైందండి. ఏమర్థమైంది? మాకు జాగింగ్ తప్పదని. అంటే జాగింగ్ అంటే ఇప్పుడు సిటీలో వాళ్ళకి చెమట పోక పరిగెత్తి 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 చెమట కట్టేస్తారా ఏంటి? ఎవరు తరవకుండానే? ఏంటనే నవ్వుతున్నారు? వంశీ ఏదైనా జోక్ చెప్పాడా? నవ్వలేక చచ్చిపోతున్నామమ్మా. నచ్చాడు. నాకు తెలుసన్నయ్య నీకు నచ్చుతాడని. నువ్వు వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేయమ్మా. అలాగే అన్నయ్య. భోజనాలు చేసి రాత్రి బండికి బయలుదేరండి. రే భద్ర, టికెట్లు ఏర్పాటు చేయి. టికెట్లా? రాను పోను దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపి. అంటే అవును, బుజ్జమ్మ మీరు వారం రోజులు ఇక్కడే ఉంటారని చెప్పింది కదూ? అవునండి. ఈ ఇంట్లో ఎవరు మాట ఇచ్చినా కాపాడాల్సిన బాధ్యత నాకుంది. భద్రా అన్నా, వీళ్ళు మన గెస్ట్లు. అవుట్ హౌస్ లో పెట్టు. అలాగే. సీమ రుచులు రుచి చూసిపోతారు. నువ్వు నాకు నచ్చావురా అబ్బాయి. బుజ్జమ్మను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి నీకు ఎన్ని గుండెలరా? అది ఒక ప్రతి ఒక్కడు ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు కానీ డైలాగ్ చెప్పట్లేదేంటి? ఈ కత్తికి నాకు అవినాభావ సంబంధం ఉంది. ఏంటో ఆ సంబంధం బ్రా? అసలు ఈ కత్తి గురించి నీకు తెలుసా? నీకు ఈ ఒక్క కత్తి గురించి మాత్రమే తెలుసు. నాకు చాలా రకాల కత్తుల గురించి తెలుసు. ఏంటో? వన్ టైప్ ఆఫ్ కత్తి 16 పీసెస్. సెకండ్ టైప్ ఆఫ్ కత్తి 32 పీసెస్. థర్డ్ టైప్ ఆఫ్ కత్తి ఒకటే. అన్నట్టు నువ్వు యుఎస్ లో ఏం చేస్తావు మామ్స్? అది సస్పెన్స్. నువ్వు నన్ను అడగకూడదు బ్రా. ఈ బ్రా అంటే ఏంటి బ్రదర్? మీరు నన్ను ఎవరు పిలిచారు? బ్రదర్. అమెరికాలో అయితే బ్రా అని పిలుస్తారు. ఓహో, అంత బద్దకమా బ్రా? యా. ఏమైందిరా? బుజ్జమ్మ స్నేహితుల కోసం రైల్వే స్టేషన్ వెళ్తే అక్కడికి వెంగళరెడ్డి మనుషులు వచ్చారన్నా. వాళ్ళ వెంటబడి తరిమి కొట్టానన్నా. వెంట పడ్డావంటే ముందు పరిగెత్తడమా వెనక పరిగెత్తడమా? వీడంతా చూసినట్టే మాట్లాడుతుండు. అమ్మాయిలు రాలేదన్నా? అరే, అమ్మాయిలు అబ్బాయిలుగా మారిచ్చారా బలి? బలా? అదేం పేరు అసహ్యంగా? గ్రామానికి బలి పశువుని ఎలా బలిస్తారో వీడి ఇంటికి బలి. అన్న కోసం బలైపోతాడు లేదా బలి తీసుకుంటాడు. నిన్నేసేమంటే నిన్నేసేస్తా, వీనేసేమంటే వీనేసేస్తా. ఓ పని చేయరా, నిన్ను నువ్వు వేసేసుకో, శని వదిలిపోద్ది. బలి మల్లిక షరావత్ ముంబైత్ ఖాన్ రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. పల్లెటూరు బల్లి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడ దొరకదు అలాంటి ఆవుదమ్మ ఉంది. ఏం చూసి లవ్ చేసావరా? చూడు మామ్స్, నా చేతిలో చావాలనుకుంటే నందిని గురించి కామెంట్ చేయి. ఆహా, అలాంటప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను వంశీని లవ్ చేస్తున్నాను అని చెప్పొచ్చుగా. ఏ ఆడపిల్లైనా పలానా వాడిని లవ్ చేస్తున్నాను, ఇంటికి పిలిచాను, రాగానే దండలేయండి అని చెప్తుందట్రా? ఏం చెప్పదా? చెప్పదు. అది చెప్పడానికే మనం వచ్చింది ఇక్కడికి. చెప్తే రియాక్షన్ ఎలా ఉందో చూసావు కదా. అసలు ఆయన కల్చర్ ఉందిరా. అన్న ఒకడేమో గడ్డానికి కత్తి చూపిస్తాడా, ఇంకోడేమో ఏసేమంటే ఏసేస్తా అంటాడా. రే తిగ్గురు తీసి నొక్కానంటే ఒకే బుల్లెట్ కు ముగ్గురు లేచిపోతారు. మనకెందుకు గాని మనం చంపైపోదా? పద. ఏడ్చేవలే గానీ ముందు ఆ బ్యాగ్ లోపల పెట్టు. అంటే లోపల పెట్టు. పెడతా.
ఏంటి నా ఫేస్ ఆముదం ఫేసా? మా అన్నయ్య కల్చర్ తెలీదా? ఇన్ని మాటల్లో ఒక్క మాటన్నా మా అన్నయ్య వినుంటే నీ తల నీ చేతిలో ఉండేది. వాడి సంగతి సరే, నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? ఇక్కడ ఇదే వర్కౌట్ అవుతుంది. ఇంతకీ మా అన్నయ్య మీద నీ ఒపీనియన్ ఏంటి? అమ్మో, నేనేదో అనుకున్నాను. మీ అన్నయ్య రైతే కదా, లెఫ్ట్ హ్యాండ్ తో హ్యాండిల్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఇంత సీన్ ఉందని చెప్పలేదే. చెప్తే థ్రిల్లే ఉంటుంది. నీ పవర్ ఏంటో చూడాలి కదా. చూపిస్తా. సమయానికి వాళ్ళు బుజ్జమ్మ ఫ్రెండ్స్ అని చెప్పి బతికిపోయారు. లేకపోతే వాళ్ళని మనోళ్ళు డ్రైవర్లు అనుకొని బళ్ళు తోడిపించి నీళ్లు తోడించి ఇల్లు మొత్తం కడిగించేవాళ్ళు. బుజ్జమ్మ మనసులో ఫ్రెండ్స్ అని చెప్పిందిగా, 7 రోజులు ఇక్కడే ఉంటారని చెప్పింది. ఫ్రెండ్స్ గా మర్యాదలు ఏం తగ్గకుండా జాగ్రత్తగా చూసి పంపిద్దాం. మరి ఆ అబ్బాయికి బుజ్జమ్మ అంటే? బుజ్జమ్మకి ఏం కావాలో నాకంటే ఎక్కువ నీకు తెలుసా? మీరు కిల్లి కట్టండి. ఇదిగో భవానీ, సున్నం చూసిరాయి, నోరు పండాలు గాని పగలకూడదు. ఈ పరిగెత్తేదో అటు సైడ్ పరిగెత్తుంటే ఈ పని కూడా హైదరాబాద్ చేరుకుని ఉండేవాళ్ళం. నీ లవ్ నా చావుకు వచ్చిందిరా. ఈ సీమలో నో డైలాగ్స్, నో సెంటిమెంట్స్, ఓన్లీ కస 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 నరుకుతుంటారా. అమ్మా, ఈడెంతకాలం జాగింగ్ చేస్తే నాలాగా స్లిప్ అవుతాడరా. దున్న పోతులా ఉన్నాడు అదవా. తీయమన్నది నీ జిప్పు కాదురా. ఓహో, నీ జిప్పటి తీరా. సీమ కొత్త అనుకుంటా. గొలుసులు, ఉంగరాలు, బ్రాస్లెట్లు ఇచ్చి సీమ నుంచి పారిపోండ్రా. తీరా. అరే, అమెరికాలో మైక్ టైసన్ తెలుసా? ఆడికి బాక్సింగ్ నేర్పించింది నేనురా. మీరు ఎంతమందిరా? ఎంతమంది? రే, వీళ్ళిద్దరిని నువ్వు చూసుకో, మిగతా వాళ్ళు నేను చూసుకుంటా. బ్యాక్ వద్దురా, దమ్ముంటే ఫ్రంట్కి రండి. ముందు నుంచి కొట్లాడదాం రండిరా. రండి. ఓ ఓ ఇచ్చారా? కత్తి చాలా బాగుందిరా వీడి దగ్గర. ఈ ఒక్కటి అడుగు. ఇదేమన్నా ఈవీ సత్యాన్ని రావకటి అడగట్టు ఇచ్చేరా. అది తీరా. నన్ను పట్టుకుంటే ఏమొస్తుందిరా? ఆ ఇయర్ రింగ్ వాల్యూ ₹1,00,00,000. నాశనం కాదు. రింగు దొరికింది. నేను వీడి సంగతి చూసుకుంటా, నువ్వు వాళ్ళ సంగతి చూసుకో. వెళ్ళు. నువ్వు లేచిన వెంట్రా, పట్టుకొని కదా ఉండాలి. రే మామా, ప్రేమించుకున్న వాళ్ళతో పెట్టుకోకూడదు. ఇచ్చేరా. మాతో పెట్టుకోకు. అమ్మో, ఈ బ్యాచ్ ఎవర్రా? ఎప్పుడో పోయినా అమ్మ ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుందటి. సంపుతా. ఇదోటి తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఇన్నేళ్ళ నుంచి నేనే మీకు అర్థం కాలేదు, కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు? కింది నుంచి చెక్కుతా బాంబో. మూసుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఈ ఎంగల్రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారింటో దిగినారు. నన్ను చంపేదానికి యాడ్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమో అనుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలేజాలు తీసుకురమ్మని మా వాళ్ళని పంపించిన. బావా, వీళ్ళిద్దరూ మానవ బాంబుల కన్నా డేంజర్. వేసి పారేద్దాం. చెవరుకా, నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతులు ఉంటాయి, ఒకదానే నరుక్కో. పొట్టేగాళ్ళు బుద్ధిగుంటారా? అయితే పెట్టో ఇటు సినిమా తీయండి. మైండినట్టుంది. అవును, భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషుల్ని కొట్టినారేమి?
వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికిపడినారు? వాళ్ళు వాళ్ళ మనుషులే, మీకు తెలియదా? సరే, ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు? యు నో సంథింగ్ రెడ్డి? వెంగళరెడ్డి యా యా మై వంశీ లవ్ విత్ భూపతి సిస్టర్. ఏంది రెడ్డి చెప్పేది? యు డోంట్ నో ఇంగ్లీష్ నా? ఓకే, మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి చెల్లెలు పడగొట్టాడా? వట్టి పడగొట్టడమే కాదు, పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరి అట్లయితే భూపతి మనుషులు ఈ నిగుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే సర్లే సర్లే, నువ్వు పట్టణంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటని? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా? అయితే తమ్ముడు మా పార్టీయే. బార్బరా అంటే చౌరారోడు. తమ్ముడు నువ్వు ఒకటి కటింగ్ లేనా? నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్లిళ్ళకి చావులకి నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళ వాయిద్యాలు టచ్ లేదనమాట. ఊరుకోరా, బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయల్లాగా ఉంటాడు అనుకున్నా. మొట్టమొదటి దూరి ముత్యం లాంటి బార్బర్ చూసాడా? చూడబ్బి, నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్లబడ్డాయప్ప. నేను ఈ తూరి గుడక ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి. ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెండ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. సరసి దాదా, ఇదిగో ఈ పుట్టగాళ్లకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రోని చూడగానే నేను ఎప్పుడో రెడీ చేసా. చేస్తావు, ఎందుకు చేయవు? అయిన ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకోబో. అమ్మాయా? కూతురు అనుకున్నారా? పెళ్ళమే. ఆగరా, వద్దండి, మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి. ఇంకా పోరి, తీసుకోబో. రండి. ఇల్లు మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్ లో నానేసిన బాంబులు మనం కత్తి పట్టకుండానే వాని తల తెగిపోయే టైం వచ్చేసినది. అర్థమైందండి. మా పార్టీ కూడా ఇంటలుడైతే భూపతి గారి పరువు పెన్నా నదిలో కలిసినట్టే.